నమస్కారం. ఆస్ట్రో కల్చర్ ఛానల్ కి స్వాగతం. ఈ వారంలో 12 రాశుల వారి గోచార ఫలితాలను గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో గొప్ప విజయం ఉంటుంది. పదవీ లాభం అనుకూలిస్తుంది. బంగారు భవిష్యత్తును అందుకుంటారు. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. వ్యాపారంలో బాగుంటుంది. గుర్తింపు, గౌరవం లభిస్తాయి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. గృహ వాహన యోగాలున్నాయి. స్థిరాస్తులు పెరుగుతాయి. గణపతి ప్రార్థన శుభదాయకం. వృషభం. ఈ రాశి వారికి అంతగా కాలం అనుకూలించకపోవచ్చు. నిరుత్సాహపరిచే పరిస్థితులు ఉన్నాయి. బుద్ధి బలంతో పరిష్కరించుకోవాలి. ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ధర్మ మార్గంలో కర్తవ్యాలను పూర్తి చేయడం ద్వారా మంచి జరుగుతుంది. తెలియని విఘ్నాలు ఎదురవుతాయి. శాంతంగా పరిష్కరించుకోవాలి. పనులని వాయిదా వేయొద్దు. ఉత్సాహంగా ఉండండి. ఇష్టదైవాన్ని స్మరించండి. మేలు జరుగుతుంది. శివారాధన ఉత్తమం. మిథునం. మంచి ఆలోచనలతో నూతన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. మనశ్శాంతి పెరుగుతుంది. న్యాయం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. శివారాధన మీకు మేలు చేస్తుంది. కర్కాటకం. ఈ రాశి వారికి శ్రేష్టమైన ఉద్యోగ ఫలితాలున్నాయి. అధికార లాభం ఉంది. ప్రతిభతో మెప్పించి పెద్దల ప్రశంసలు పొందుతారు. నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. మిత్రుల సహకారం లభిస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ఎవరితోనూ విభేదించవద్దు. నిరంతర సాధనకై దృష్టి పెట్టండి. ఇష్టదైవాన్ని స్మరించండి. శుభవార్త వింటారు. సింహ రాశి వారికి అదృష్టయోగం సూచితం. ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. నిజాయితీగా పనిచేసి పెద్దల్ని మెప్పిస్తారు. విజయ అవకాశాలు మెరుగుపడతాయి. ఆర్థికంగా శుభకాలం. వ్యాపారంలో బాగుంటుంది. స్పష్టంగా మాట్లాడాలి. ఆవేశం పనికిరాదు. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి. ఇష్ట దైవాన్ని స్మరిస్తే మంచిది. కన్యా రాశి వారికి వ్యాపారంలో కలిసి వస్తుంది. విశేష ధనలాభం సూచితం. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సకాలంలో మీ బాధ్యతలను పూర్తి చేయండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఎక్కడా నిరుత్సాహపడవద్దు. దగ్గర వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. శుభవార్తని వింటారు. ఇష్టదేవతను స్మరించండి. తులారాశి వారి ఫలితాలు. ముఖ్య కార్యాల్లో శుభ ఫలితాలుంటాయి. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. పట్టుదల అవసరం. ఏ విషయంలోనూ తొందరవద్దు. సన్నిహితుల సూచనలు పనిచేస్తాయి. చెంచల నిర్ణయాలతో కాలం వృధా కాకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారంలో విఘ్నాలు తొలగుతాయి. రుణ సమస్యలు పెరగవచ్చు. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. శివారాధన ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలు. శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మనోబలంతో పనులు ప్రారంభించండి. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. బుద్ధి బలంతో పరిష్కరించండి. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. ధర్మ మార్గంలో కర్తవ్యాలను పూర్తి చేయడం ద్వారా మంచి జరుగుతుంది. తెలియని విఘ్నాలు ఎదురవుతాయి. వ్యాపారం మిశ్రమంగా ఉంటుంది. ఇతర విషయాల్లో తలదూర్చవద్దు. వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. శివారాధన మేలు చేకూరుస్తుంది. ధనుస్సు రాశి వారికి ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరే అవకాశం ఉంది. తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల ప్రశంసలుంటాయి. సకాలంలో బాధ్యతలను పూర్తి చేయండి. ఓర్పు శక్తినిస్తుంది. ఆలోచించి తీసుకునే నిర్ణయం మంచి భవిష్యత్తునిస్తుంది. చెడుని ఊహించవద్దు. ఒక సమస్య పరిష్కారం అవుతుంది. న్యాయం మీ పక్షాన నిలుస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. శుభవార్తలు వింటారు. హరం. ఈ రాశి వారికి కాలం వ్యతిరేకంగా ఉంటుంది. ఏకాగ్రత పెంచాలి. కాలం వృధా కాకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. మిత సంభాషణ మేలు చేస్తుంది. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించాలి. విఘ్నాలను సమయస్ఫూర్తితో అధిగమించాలి. నూతన ప్రయోగాలకు సమయం కాదు. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది. కుంభరాశి వారు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్య కార్యాల్లో శుభ ఫలితాలుంటాయి. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. పట్టుదల అవసరం. ఏ విషయంలోనూ తొందరపడవద్దు. సన్నిహితుల సూచనలు పనిచేస్తాయి. చెంచల నిర్ణయాలతో కాలం వృధా కాకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారంలో విఘ్నాలు తొలగుతాయి. రుణ సమస్యలు కూడా తీరుతాయి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. ఇష్టదేవతను స్మరించండి. శుభం కలుగుతుంది. మీన రాశి వారి ఫలితాలు. ఈ రాశి వారికి శ్రేష్టమైన ఫలితాలున్నాయి. అద్భుతమైన కాలం. ఉద్యోగంలో విశేషమైన కీర్తి లభిస్తుంది. పదవీ లాభం సూచితం. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలోనూ లాభాలున్నాయి. పలు విధాలుగా అభివృద్ధిని సాధించగలరు. అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. శివారాధన ఉత్తమం. శుభం జరుగుతుంది.